నన్నే కుట్టించేసా నా తల్లిదండ్రులు ఎదురుగా పురాణి తరగతి గదికి ఊపిరాడదే ప్రేమిస్తే ఎవడైనా మడ్డు గుడిచి కావాల్సింది ప్రేమించుకోకండి మీ దండం పెడతా దయచేసి. తల్లిదండ్రులు దూరం చేసుకుని లాస్ట్కి అమ్మాయి కోసం నేను తాగిపోతున్నాయి పిచ్చోడు అయిపోయాను. మా నాన్న నా కాళ్ళు పట్టుకోడన్నా మా నాన్న మా అమ్మ నా కాళ్ళు పట్టుకున్నారంటే వద్దనేసి ఆయన ఒక్క కొడుకురా నువ్వు నెక్స్ట్ ఇంత చేసినా నేను వెళ్ళా అమ్మాయి కోసం నేను వెళ్ళలేదన్నా 4 సంవత్సరాలు జైలు చేశారన్నా. తల్లిదండ్రులకు దూరంగా అందరికీ దూరంగా జైల్లో ఒక్కడే కుటుంబాన్ని ఆలోచించుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు కార్తీక్. సో చాలా రోజుల నుంచి అయితే మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన్ని కలవడానికి అయితే నేను ఈరోజు వచ్చాను. సో ఆయన ప్రాబ్లం ఏంది అండ్ ఫ్యామిలీ ఏ విధంగా సఫర్ అయింది, ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు అనేది మనతో షేర్ చేసుకోవాలనేసి వచ్చారు. అండ్ లేడీస్ ఎవరైనా ఉంటే మీకు నచ్చకపోతే వీడియోని ముందుగానే స్కిప్ చేయండి, ఎందుకంటే ఇది ఒక లైఫ్ సంబంధించిన వీడియో. సో నేను ఎందుకు చేస్తున్నాను అనేది మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. 6 సంవత్సరాలు తల్లిదండ్రులు వదిలేసి అమ్మాయి వెనకాల తిరిగాను. కానీ లాస్ట్కి ఏం చేసింది, వేరే అబ్బాయితో అని నాకు తెలిసి కూడా నేను చంపేద్దామని వెళ్ళిపోయాను. కత్తి కూడా తీసుకెళ్ళాను. మళ్ళీ తిరుపతి మళ్ళీ అది విలేజ్ మళ్ళీ అని వెళ్ళాను. నేను కళ్ళారా చూశాను కాబట్టి కళ్ళారా చూశాను. బస్ స్టాండ్లో పడుకున్నా, ఫుడ్ లేకుండా కూడా, అన్నం లేకుండా కూడా సరే అన్ని బాధలు పడ్డా. కానీ అమ్మాయి ఏం చేసింది, నన్ను మోసం చేసింది. నేను ప్రేమించి పురాణి తరగతి గదికి ఊపిరాడదే మా నాన్న కాలు పట్టుకుని ఏడ్చాను. నన్ను ఎందుకు రా ఒక్క కొడుకు నువ్వు ఎందుకు ఈ పని చేసుకుంటా అమ్మాయి కోసమని నా కోసం ఏడ్చాను మా నాన్న. అయినా కూడా వెళ్ళి నేను ఒక దెబ్బ కుట్టిన దానికి 4 సంవత్సరాలు జైలు వేసారన్నా. కొట్టానన్నా, కొట్టిందన్న వల్ల 4 సంవత్సరాలు జైలు వేసారన్నా. అన్నం సరిగ్గా దోమలు నిద్ర లేదు, తల్లిదండ్రులు గుర్తొచ్చేది. ఫోన్ లేదన్నా, ఫోన్ లేదు, చేద్దామని సార్లు ఫోన్ ఇచ్చలేదన్నా. తల్లిదండ్రులు కాబట్టి అమ్మాయిని నమ్మాకన్నా, ఎవరు అమ్మాయిని నమ్మాకండి, మడ్డ గుడిచిపోతారు. అమ్మాయి ప్రేమించారంటే మంచిగా తల్లిదండ్రులు కాపాడుకోండి, అమ్మాయిని ప్రేమించండి, తప్పులేదు. కాకపోతే పద్ధతి అమ్మాయి ప్రేమించండి, తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకున్నా. నీ ప్రేమ వల్ల మడ్డ గుడిచిపోతారన్నా. తల్లిదండ్రులు నాశనం చేసుకుంటాము, ప్రతి ఒక్కరు మన జీవితం నాశనం అయిపోదన్నా. ఇప్పుడు తాగిపోతే అయిపోయానా, అమ్మాయి కోసం తాగిపోతే అయిపోయి నా జీవితం నాశనం అయిపోయిందన్నా. నా జీవితం నాశనం అయిపోయిందన్నా. అంతని చెల్లెళ్ళ అక్కలు అందరం బాగా కొట్టుకున్నా, మా అమ్మమ్మాయిని బాగా కొట్టుకున్నాను. నా జీవితమే నాశనం అయిపోయింది అమ్మాయి కోసం. నాకు ఎంతో చేశానన్నా. బస్ స్టాండ్లో పడుకున్నాను అమ్మాయి కోసం, తిరిగి తల్లిని వదిలేసి మా నాన్న నా కాళ్ళు పట్టుకోడన్నా మా నాన్న మా అమ్మ నా కాళ్ళు పట్టుకున్నారంటే వద్దనేసి ఆయన ఒక్క కొడుకురా నువ్వు నెక్స్ట్ ఇంత చేసినా నేను వెళ్ళా అమ్మాయి కోసం నేను వెళ్ళలేదన్నా. అంత తల్లిదండ్రులు ఆ పిచ్చి అంటే అమ్మ మీద ప్రేమ అట్లుందా నాకు. తల్లిదండ్రులు దూరం చేసుకుని లాస్ట్కి అమ్మాయి కోసం నేను తాగిపోతున్నాయి పిచ్చోడు అయిపోయానన్నా. 10 రోజులకు ఒకసారి అటు చూపించేదన్న మా తల్లిదండ్రులు బయట పడుకునే వాళ్ళు. బోలుకు అన్నం ఉందో లేదు, నాకు ఏం పెడతారన్న స్టేషన్లో అన్నము ఆ లంజం ఉండి అంత ప్రేమించిన దానికి ఒక్కసారి కూడా స్టేషన్ వెళ్ళనా. దానివల్లే కదా అదే కదా స్టేషన్ లేచింది. అది ఎందుకు వస్తుందిలే. మీ నాన్న అడిగారా ముందు పాపం అడిగాడు సార్, వద్దురా మనకు వద్దురా, ఆయన్ని వద్దురా, నేను మంచి బిడ్డ చేస్తానని చెప్పి అన్నాడు సార్. కానీ అమ్మాయి మీద పిచ్చి ప్రేమతో వెళ్ళిపోయి దెబ్బ కొట్టాడు సార్. అమ్మాయి తల్లిదండ్రులతో మంచి పేరు రావాలనేసి స్టేషన్లో నన్ను నాశనం చేశాడు చెప్పి నన్ను కొట్టించింది సార్. అంటే తల్లిదండ్రులకి మంచి అయిపోయింది, పోలీసు వాళ్ళు ఏమో ఈ అమ్మాయి నిజంగా లాగరు అనుకొని బలవంతం చేసినావు అన్నట్టు నేను బలవంతం చేసాను అనుకుని చెప్పేసింది సార్. తల్లిదండ్రులు అర్జాకోలు కయ్యాగల ఏమి లేదు సార్. అమ్మాయి నా జీవితం నాశనం, తల్లిదండ్రుల జీవితం నేను నాశనం చేశాను సార్. నేను వాళ్ళ జీవితం నాశనం చేశాను, నా జీవితం నేను నాశనం చేసుకున్నాను. నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్, ఏ తల్లిదండ్రులు అయినా సరే బిడ్డలు చెడిపోవాలనేసి ఎవరు కోరుకోరు. సో ఇప్పుడున్న సమాజంలో తండ్రిని కొట్టే కొడుకులు ఉన్నారు, కానీ కొడుకులు చెడిపోవాలని కోరుకునే తల్లిదండ్రులు అయితే లేరు. దయచేసి మనం ఆవేశంలో చేసే పనులు జీవితాలు నాశనం చేస్తాయి. తల్లిదండ్రులు చెప్పినప్పుడు కొన్ని మాటలు అనేది ఆవేశాన్ని తగ్గించుకొని వినండి. వాళ్ళు చెప్పేది మన కోసమే, మన జీవితం బాగుండాలని, వాళ్ళు పడ్డ కష్టాలు మనం పడకూడదని మనకు చెప్తారు. దయచేసి అవి పిచ్చి ఆలోచనతో మనం వేరే రూట్లో పోతే బాగా సంపాదిస్తాము, ఈ విధంగా పోతే ఎట్లా జరుగుతుంది, నీ సొంత డెసిషన్ తీసుకొని నువ్వు చిక్కుల్లో పడేది కాకుండా ఫ్యామిలీని కూడా చిక్కులేక లాగద్దు.
సో వాళ్ళ అమ్మ నాన్న ఈయన 4 ఇయర్స్ లేకపోతే ఎంతమంది కాళ్ళు పట్టుకున్నారు, ఎంతమంది దగ్గర పోయి చేయి జాపి అప్పు చేశారు ఈ అబ్బాయిని బయట తీసుకురావాలని, ఎన్ని చేశారో ఆయనకి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు. దయచేసి అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. నాకు తెలిసి చాలామంది నా వరకు వచ్చింది కాబట్టి ఇది ఓకే, ఈ వీడియో మీకు బయట వచ్చింది. సో ఎంతోమంది ఇలాంటి కేసుల్లో జైల్లో ఉండేవాళ్ళు కానీ బ్లాక్మెయిల్ చేశారు, నన్ను అది చేశారని అమ్మాయి చెప్పడం వల్ల ఇమీడియట్గా అంటే ఒక అమ్మాయి నన్ను ఇట్లా చేశాడంటే ఇంకంతే, అమ్మాయిలు చెప్పారంటే అబ్బాయిల జీవితం ఇంక అయిపోద్ది. సో అమ్మాయిలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందరినైతే అనటం లేదు, కొంతమందిని. సో అప్పుడు ఉండే రోజులు వేరు, ఇప్పుడు ఉండే సమాజం వేరు, చాలా అయితే మార్పు వచ్చింది. సో ఎవరైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి దయచేసి. అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్. వాళ్ళు కూడా పిలిపించారు సార్. ఓకే. పిలిపిస్తే అమ్మాయి ఎంతసేపు ఏడిస్తే అన్ని దెబ్బలు నాకు పడేది సార్. అంటే అమ్మాయి ఏడ్చకుంది, నాకు ఎక్కువ దెబ్బలు సార్. అంటే ఏడ్చిందంటే యాక్షన్ సార్. అమ్మాయి నన్ను మోసం చేసింది సార్. యాక్షన్ ఏ దేవుడిని ప్రేమించి నన్ను కాదని ఎంత తల్లిదండ్రులు వదులుకొని జీవితాన్ని అమ్మాయికి ఇచ్చాను సార్. ఇచ్చినా కూడా అమ్మాయి వేరే అబ్బాయి మత్తులో పడిపోయి నన్నే కుట్టించింది సార్ నా తల్లిదండ్రులు ఎదురుగా. పురాణి తరగతి గదికి ఊపిరాడదే. సార్ ఓ డబ్బున్నవాడు సార్, నేను ఒకరా పేదవాడిని. నేను దానికి బతికి సాగుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకున్నాను. ఓ డబ్బున్నవాడు సార్, డబ్బున్నవాడు తెలిపింది సార్. పోలీస్ స్టేషన్ మా తల్లి నుంచి పట్టుకొని ఏడ్చినారు కూడా. అయినా నన్ను వదలలేదు. నేను చేసి తప్పే ఉంది, అమ్మాయి ప్రేమించడం తప్ప, నేను అమ్మని పెంచి తప్ప. కాబట్టి మా తల్లిదండ్రులు పట్టుకున్నారు, నా పోలీసులు కొడతా ఉంటే ఆ అమ్మాయి వల్ల అంత నరకం అనిపించి, కాబట్టి ప్రేమిస్తే ఇవిడని మట్టు గుడిచిపోవాల్సింది, ప్రేమించుకోకండి, మీ దండం పెడతా దయచేసి. తల్లిదండ్రులు మాట్లాడండి, మీ లక్ష్యంగా చదువుకోండి, మీ జీవితాలు మీరు సర్దిద్దుకోండి, మా జీవితం నాశనం చేసుకోకండి, మీరు తెలియజేస్తున్నా దయచేసి. నువ్వు చెప్పచ్చు కదా ఎట్లా మోసం చేసింది సార్? చెప్పినా కూడా వాళ్ళు ఆడ సార్ వింటున్నారు. ఆడబిడ్డ పక్కనే మాట్లాడుతున్నారు సార్, మగడు పక్కనే ఆడ మాట్లాడుతున్నారు. నా జీవితం నాశనం చేసి, తాగుబోతం చేసి, తల్లిదండ్రులు దూరం చేసి, నేను తల్లిదండ్రులు సుఖపెట్టలేదు, నేను సుఖపడలేదు. అమ్మాయి ఏమో సంతోషంగా ఉన్నా సార్. 6 సంవత్సరాలు నా జీవితం నాశనం. ఇప్పుడు కూడా ఏమన్నా సార్ నా జీవితం. నేను వచ్చి 2 నెలలు అయింది జైలు నుంచి వచ్చి, 2 నెలలు అయింది. నా జీవితం నేనే బాగుంటుకోవాలి సార్. తల్లిదండ్రులు చేసిన పని కాదు. నేను అమ్మాయి నమ్ముకొని నా జీవితం నాశనం చేసుకున్నాను. కాబట్టి నేను అందరూ చెప్పేది అందుకే సార్. మీ వీడియోలు చూసి మిమ్మల్ని రప్పించి ఫోన్ చేశాను సార్. నా కోసం వచ్చిన థ్యాంక్స్ సార్. ఎందుకంటే నా జీవితం వల్ల కొంత తెలుసుకుంటారని, నేను నాలాగా అందరూ కాకూడదని నేను మీకు ఫోన్ చేశాను సార్. నేను ఏమంటానంటే ఫ్రెండ్స్, దయచేసి డబ్బులు సంపాదించాలనేసి అయితే నేను దీని కంటెంట్ కానీ ఈ వీడియోలు కానీ చేయటం లేదు. నేను చేసేది ఓన్లీ ఒక సమాజానికి ఏదో ఒక రూపంలో ఇలాంటి వీడియోలు చూసి కొంతమంది అన్న మారుతారని ఒక ఆలోచనతో చేస్తున్నాను, అంతే తప్ప ఇలాంటి వీడియోలు చేసి ఏదో అమౌంట్ సంపాదించాలని చేయాలని నాకు అలా ఆలోచనే లేదు. అమౌంట్ సంపాదించాలన్నా సరే, ఒక్కొక్క స్పాన్సర్ చెప్పినా సరే, నేను ఒక 20,000 నుంచి 30,000 స్పాన్సర్లు వస్తూ ఉన్నాయి. సో ఒకరు కడుపు కొట్టి ఆ డబ్బులు మనం తినకూడదు. ఎందుకంటే నేను ఒక స్పాన్సర్ ప్రమోట్ చేస్తే ఒక యాప్ గురించి, సో 25,000 నుంచి 30,000 నాకు వస్తుంది. సో అది ఆ యాప్లు వాడి ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి అది నాకు తెలుసు. దయచేసి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నాది 1 ఇయర్ తర్వాత నుంచి నేనైతే వీడియోలు చేయలేదు. ఒక స్టార్టింగ్లో అయితే నేను 1-2 చేశాను. సో దానివల్ల రిస్క్ ఎంత ఉందనేది నాకు తెలిసిన తర్వాత నేను ఆపేశాను. మన ఛానల్లో 1 ఇయర్ నుంచి నా ఛానల్లో ఎక్కడ ప్రమోషన్ వీడియోస్ అయితే ఉండవు. ఎందుకంటే డబ్బులు సంపాదించాలంటే ఎన్నో రూట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎంత సంపాదించినా తినేది పట్టడమే. సో దయచేసి అట్లాంటి సంపాదించి ఒక కుటుంబాన్ని ఇట్లా చేసి మనం ఆ డబ్బులతో అనేది చాలా తప్పు విషయం అది. సో డబ్బుల గురించి అయితే నేను వీడియోలు చేయను. చాలామంది కూడా నాకు ఇట్లా అమౌంట్ ఇచ్చాను, 4 lakhs ఇచ్చాను, 8 lakhs ఇచ్చాను, తీసి ఇచ్చండి, మీకు కావాలంటే 2 lakhs ఇస్తాము, 3 lakhs ఇస్తాము, చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. నేను డబ్బుల విషయాల్లో ఇన్వాల్వ్ కాను. డబ్బుల విషయంలో అసలు నాకు సంబంధం. ఎందుకంటే ఇది 500 కోసం కూడా మనిషిని చంపే రోజులు ఇవి. సో దయచేసి అలాంటి విషయాల్లో నేను జోక్యం కూడా చేసుకోను. నేను ఉన్నది ఒక్కడనే, నా ఫ్యామిలీని కేర్గా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అన్న ఛానల్ కూడా కంటిన్యూ చేయాలి. నాకు అంటే ఈ ఫీల్డ్లో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. నాకు ఇక్కడికి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు రీసెంట్గా అయితే తెలిసింది. సో అన్నకైతే చాలా ఒక 8 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి ఏంది చెడు ఏంది వెనక ముందు ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి అనుభవించాడు అన్న. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు తెలుస్తున్నాయంటే ఎట్లా ఉంటారు మనుషులు అనేవాళ్ళు. సో నేను సాయం చేసిన వాళ్ళు కూడా, అంటే ఈ వీడియోల తరపున కొంతమందికి హెల్ప్ చేసి వాళ్ళ కుటుంబానికి హెల్ప్ చేసి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసినా కూడా
అంటే 1-2 డేస్లోనే నా మీద రివర్స్ కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నన్నే బ్లాక్మెయిల్ ఫోన్ చేసి నా వీడియోలు దిగి అది ఇది అవసరం లేదని, అంటే హెల్ప్ కంప్లీట్ అయిపోయింది ఇంకా అవసరం లేదు వాళ్ళకి. సో అలా ఉంటుంది. సో హెల్ప్ కూడా, ఒక సాయం కూడా మనకు రిస్క్గా మారే రోజులు కూడా ఉంటాయి. సో అది ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే లవ్ గివ్ అనొద్దు. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సో 6 years 6 సంవత్సరాలు ఒక జీవితం అనేది నాశనం ఎలా అయింది, ఎవరితో అయింది, ఒక అమ్మాయి వల్ల. 6 సంవత్సరాలు తల్లిదండ్రులకి, తన లైఫ్కి మళ్ళీ రాదు, వెనక్కి తిరిగి రాదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈయన బయట తీసుకురావాలని, ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారు, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నారు, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు స్టేషన్ ముందర కూర్చొని ఈయన చూడాలని ఎన్నెన్నో. ఆ బాధ తల్లిదండ్రులకి తెలుస్తుంది. దయచేసి లవ్ అని ఇప్పుండే సిచ్యువేషన్లో ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎవరో అమ్మాయి తగిలిందనేసి, ఎవరో హాయిని పెట్టిందనేసి మీరు ఫాలో చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జీవితం నాశనం అయితే నీకు మళ్ళీ వెనక్కి రాదు. అది ఒకసారి ఆల్రెడీ ఈ వీడియో చూసేవాళ్ళు కొంతమంది ఎవరైనా జీవితం నాశనం అయితే కామెంట్ చేయండి, అది ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో దయచేసి, నాకు ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎన్నో చేశాను కాబట్టి నాకు తెలుసు. దాని జోలికి అయితే దయచేసి వెళ్ళొద్దు. అది ఇప్పుడున్న రోజు రేపు ఉండదు. ఈరోజు నీతో మంచిగా ఉంటుంది, అంతా బాగుంటుంది, రేపు నీకే ఆపోజిట్ అవుతుంది. దయచేసి అలాంటి జోలికి వెళ్ళొద్దు. అమ్మా నాన్నని మంచిగా చూసుకోండి, మంచిగా లైఫ్ లీడ్ చేయండి, మంచిగా ఒక అమ్మాయిని ప్రేమించండి, ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోండి. అబ్బాయిలో 90% మంచి వాళ్ళే ఉంటారు, 10% ఉండొచ్చు కాదని లేదు. అమ్మాయిల 95% అన్న చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అన్న, చాలా ఫ్రాడ్స్. కాబట్టి శంకనాక్ పాత్ర, గుడ్స్ పాత్ర ఈ అమ్మాయిలుగా నమ్ముకున్నారంటే ఇలాంటి అమ్మాయిలు సమాజంలో, ఈ సమాజమే సరిలేదన్న. ఇప్పుడు ఈ సమాజం అసలు సరిలేదన్న. పవిత్రమైన ప్రేమ కనపట్లేదన్న. డబ్బులు వీడి పక్క డబ్బు ఉంటే పక్క గెలిపాడం అంతే. నీకు లక్ష్యం ఉందని నీ తెలిపడమే. నాకడ 10,000 నా దగ్గర రారన్న. అంటే సైకిల్ వెళ్తుంటే నా అమ్మాయి చూస్తుందన్న, అదే బెంచ్ కార్లోనో లేదంటే ఏదో కార్లో వెళ్తుంటే వెళ్ళిపోవడం అంతేనన్న. ఇది జరుగుతున్నా నిజాయితీ ప్రేమ లేదన్న. అన్న లేదన్న, నేనైతే నన్ను అనుభవించాను. సో ఫ్రెండ్స్, ఆయన అనేది ఏంటంటే, ఎందుకంటే ఒక బాధ పడ్డాడు కాబట్టి చెప్తున్నాడు, నిజాయితీ ప్రేమ అనేది లేదని కాదు. 99% ఇలానే ఉంది. ఎక్కడో ఒక్క దగ్గర కొంతమంది నిజాయితీ ప్రేమలు ఇప్పటికీ ఉన్నారు, నాకు తెలిసి ఆ విషయం. నేనే ఎంతోమందిని కలిపాను కూడా. సో అందరిని అయితే అనటం లేదు. సో ఒక సమస్య బాధను భరించిన వ్యక్తికి ఆ సమాజం మీద కానీ, ఆ ప్రేమ అనే ఓడ్ మీద కానీ, దాని మీద కానీ కోపం అనేది ఉంటుంది. సో ఆయన మాటలోనే తెలుస్తుంది మనకు ఆయన పడ్డ బాధ. అంటే 6 years అంటే మాటలు కాదు, ఆ జీవితం ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన కోపం అనేది తెలుస్తుంది మనకు. ఎవరైతే ఫీల్ అవుతుందో దయచేసి. అదే అబ్బాయిలతో చాటింగ్ చేస్తున్నాను వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు ఉంటాయి కదా, దాంతో ఫేస్బుక్లో, మెసెంజర్లో చాటింగ్ చేస్తారన్న. ఏదైనా ప్రాబ్లమ్స్ మాత్రం తప్పుకునేస్తుంది అమ్మాయి. వీళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా, అమ్మాయితో స్టార్ట్ చేసిన 3-4 5 మంది 10 మంది కూడా సరే, వీళ్ళు మాట గుడిసిపోతారన్న. వీళ్ళు తలకాయలు బాగా తింటారు, వీళ్ళు అమ్మాయి సేఫ్ అయిపోద్ది అన్న. పక్క వెళ్ళిపోద్ది అంతే, సేఫ్ అయిపోద్ది అంతే. ఒక్కనే ప్రేమించు, పెళ్లి చేసుకో, ఎవరు కదన్నారు, 10 మంది మెయింటైన్ చేస్తే వీళ్ళు కొట్టించుకొని తెగించుకునే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, కొట్లాడుకుని తలకాయ పగిలిపి ఎంత మంది చూడలేదు. నేను కూడా జీవితం అట్లా నాశనం చేయకూడదు నాకు. కాబట్టి జనరేషన్ బాగాలేదు కాబట్టి, అమ్మాయిల పద్ధతులు బాగలేదు కాబట్టి అందరిని అమ్మాయిలు అంటం లేదన్న, అందరిని అమ్మాయిలు అంటం లేదు నేను, కొంతమంది వారు చెప్తున్నాను. తల్లిదండ్రుల ప్రాబ్లం కూడా ఉందన్న ఆడబిడ్డ విషయంలో. అది ఏ విధంగా అంటే, అసలు మొబైల్ ఫోన్ ఇప్పుడు అవసరం ఏముందన్న, మొబైల్ ఫోన్ వాడుకో అనడం లేదు. ఆ డ్రెస్ మీటింగ్, ఏ డ్రెస్ మీటింగ్ చేస్తుంది, అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది అనేది తల్లిదండ్రులు గమనించాలి. అంటే ఫోన్ కాల్స్ కానీ, మనం అమ్మాయి నడుచుకునే విధానం తెలిసిపోద్ది. డ్రెస్ ఇక్కడ దగ్గర వేసేది ఏందన్నా, చెప్పుతో కొడదు మరి, ఇక్కడ దాకా డ్రెస్సులు వేసేది, ఇక్కడ దాకా వేసేది. ఆడబిడ్డ సంప్రదాయంగా ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటే తప్పే ఉందన్నా. ఇక్కడ దాకా చూపిస్తుంది మగోడు గోకడా. బిడ్డని ఎలా మనం పెంచాలి, భయపెట్టాలి. మనం 8 ఏళ్ళు తినేసి పడుకో, ఫోన్ ఆడబెట్టు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టి ఆడబెట్టు, అవసరమా? అంటే తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలి, తల్లిదండ్రులు కట్టుకుంటే పిల్లలు బాగా పెరగాలని తల్లిదండ్రుల్లో కూడా ఉండాలన్న. సో నేను ఏమంటున్నానంటే ఫ్రెండ్స్, అంటే ఒక అబ్బాయి చెడిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు, ఒక అమ్మాయికి ఏదైనా రిస్క్ జరిగినా వాళ్ళ తల్లిదండ్రులే బాధపడాలి, ఇంకెవరూ రెస్పాండ్ అవ్వరు. ఒక అబ్బాయి మీద పడే నిందలు ఎప్పటికైనా అంటే వాడు సంపాదించే డబ్బు చూసి చెదిరిపోతాయి, కానీ అమ్మాయి మీద ఒక నింద పడిందంటే అది జీవితాంతం అలానే ఉంటుంది. ఒక అమ్మాయి సిచ్యువేషన్ ఏంది, ఆ అమ్మాయి ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఫోన్ ఏ విధంగా వాడుతుంది, నైట్ టైం ఎంత వాడుతుంది, అంటే ఎక్కడికి వెళ్తుంది, డ్రెస్ ఎట్లా వేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏంది, ఎక్కడుంది, హాస్టల్కా, కాలేజీకా, రూమ్లోనా, ఎక్కడుంది అనేది కనుక్కోకుండా మా కూతురు బాగుంది, మా కూతురు అక్కడుంది, మా కూతురు చదువుకుంటుంది అని మీరు ఊహల్లో ఉన్నారంటే ఈరోజు మొగుడికే జరగచ్చు, రేపు మీ కూతురికి ఏదైనా జరిగితే బాధ్యులు మీరే అవుతారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డ బాగుండాలని, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, తనకు కూతురైనా కొడుకైనా నా బిడ్డ బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. సమాజంలో ఉండే అమ్మాయిలు అల్లా టప్పగా లేరు. మీ కూతురు మంచిదే, కానీ మీ కూతురు పక్కన చేరే అమ్మాయి మంచిది ఉండదు. సో అమ్మాయిని చూసి నేర్చుకుంటుంది.
సో అబ్బాయిలు అట్లా ఉన్నారు. సో చెడు సావాసాలు కానీ, డ్రింకింగ్ కానీ అలాంటిది. వీడియో ఎవరైనా తల్లిదండ్రులు ఆడబిడ్డ గల్ల తల్లిదండ్రులు ఉంటే దయచేసి మీ కూతుర్ని, అంటే అందరిని అనటం లేదు కొంతమంది, మీ కూతురు ఏ పని చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడుంది, ఏం చేస్తుందని కొద్దిగా అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత మళ్ళీ పట్టుకున్నా సరే మళ్ళీ వెనక్కి రావు. సో దయచేసి రేపు నీ కూతురు ఎవరితోనూ ఫ్రెండ్స్తో అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ వీడియోలు ఏడన్నా సోషల్ మీడియాలో వస్తే ఒక తల్లిదండ్రులకి, ఆడబిడ్డ గల్ల తల్లిదండ్రులకి ఆ జీవితం ఇంకా మమ్మల్ని బతికి, అంటే పరువు పోయిన తర్వాత బతికి వేస్టే. సో అలాంటి సిచ్యువేషన్ రోజు అయితే తెచ్చుకోవద్దు. మీ బిడ్డ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నది అనేది కొద్దిగా కేర్ తీసుకోండి. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను, తప్పుగా అయితే ఏం కాదు. సో అందరు అమ్మాయిలు ఎలా ఉండాలని అంటం లేదు. దయచేసి నేను చూశాను కాబట్టి చెప్తున్నా. సిటీలో ఎట్లున్నారంటే ఒక అమ్మాయి అంటే హాస్టల్లో అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఒక అమ్మాయి ఎవరితో ఒక అబ్బాయితో వెళ్ళిందనేసి ఈ అమ్మాయి ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నానే అమ్మాయి కూడా ఒక అబ్బాయిని సెట్ చేస్తారు. సో హాస్టల్ ముందు అబ్బాయిలు బైక్లు వేసుకుని నిలబడుకుంటే హాస్టల్లో ఎక్కి వెళ్ళిపోతుంటే నాకు అల్లరి చూశాను కూడా, నేను చెప్తాను. సో నేను అందరిని అంటలేదు, చాలామంది బతుకు తెరువు కోసం పోయేసి జాబ్ సంపాదించాలని ఆస్తి చాలామంది కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నేను చెప్తున్నాను కదా. సో 90% అమ్మాయిలు అయితే వాళ్ళ సుఖాలు చూసుకోవడానికి, వాళ్ళ ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు. సో ఇంటికాడ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే నా బిడ్డ చదువుకుంటుంది, నా బిడ్డ జాబ్ చేస్తుంది, మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అనుకుంటున్నారు. సో అయితే పర్లేదు, కానీ జీవితం నాశనం చేసుకుని ఇంటికి వస్తే మాత్రం మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి ఆడబిడ్డలు తల్లిదండ్రులు కొద్దిగా కేర్ తీసుకోండి. అండ్ మగ పిల్లకాయలు కూడా నేను ఏమన్నానంటే, మిమ్మల్ని ఏ పొజిషన్లో మీ తల్లిదండ్రులు చదువుకు పంపించారు, వాళ్ళు ఏ విధంగా కష్టం చేసి మీకు డబ్బులు పంపిస్తున్నారు, అది ఒకసారి గమనించండి. ఇంటికాడ నుంచి అమౌంట్ పంపిస్తున్నారు, హాస్టల్ ఫీజు కడుతున్నారు, రూమ్ ఫీజు కడుతున్నారు, మన ఎంజాయ్ ఖర్చులకి ఇస్తున్నారు అనేసి మీరు ఫ్రెండ్స్తో కూడా చేరి పార్టీలకి, డ్రింకింగ్కి అలవాటు పడి, ఆడికేడికి గొడవలకు పడి ఏదైనా కేసులు ఇరుక్కుంటే మిమ్మల్ని తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు ఎవరెవరు కాళ్ళు పట్టుకోవాలి, ఎవరెవరిని చేతులెత్తి దండం పెట్టాలి, ఎవరికాడ అప్పు చేయాలనేది వాళ్ళ బాధ ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. పోయిన పని చదువుకునే దానికి పోయాం, అది గుర్తు పెట్టుకోండి. బ్రెయిన్లో చదువుకొని జాబ్ చేసుకొని ఇంటికి రావాలని ఆలోచన పెట్టుకోండి. మీకు సెట్ కాలేదా, లైఫ్ సెట్ కాలేదా, మీ అమ్మ నాన్న చెప్పినట్టు ఏదైనా చిన్న జాబు, వ్యాపారము, బిజినెస్ ఏదో పెట్టుకొని ఇంటికాడ బతకండి. చదువులోనే బతకాలని ఏం లేదు. అంతేగాని ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు ఈరోజు, వీళ్ళు పోపిస్తారు, వాడు ముందిస్తారు, వీళ్ళు ముందిస్తారు, ఆడకెళ్దాం, కేసుకి వెళ్దాం, గొడవలకు వెళ్దాం, కొట్లాట్లకి వెళ్దాం అంటే జీవితాలు ఆగమైపోతాయి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి. 6 years ఒక అమ్మాయి కోసం 6 సంవత్సరాల జీవితం అనేది కనిపించలే. మ్యాక్సిమం ఇప్పుడుండే రోజుల్లో ఏ మనిషి ఇప్పుడు చనిపోతాడు ఎవరికి తెలియదు. సో ఇంచుమించు ఇప్పుడు బతికేది కూడా నార్మల్గా ఒక మనిషి బతకాలంటే 60-70 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకడం లేదు. సో దాంట్లో 6 సంవత్సరాలు ఈ జీవితం నాశనం అయిపోయింది. తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా, జైల్లో ఒక్కడే కుటుంబాన్ని ఆలోచించుకుంటూ. అన్న ఇప్పటికీ మర్చిపోలే కదన్నా మీరు అమ్మాయిని? మర్చిపోలేదు సార్, మర్చిపోలేను సార్, చచ్చిపోదా మర్చిపోలేను సార్. అంటే అంత నిజాయితీగా ప్రేమించాడు, అంటే అమ్మాయి అంత నాశనం చేసింది, అంటే మోసం చేసింది, కానీ ఆ విషయం కూడా మర్చిపోలేడు. సో దయచేసి ఎవరైతే ఈ విధంగా అంత డీప్గా అయితే వెళ్ళద్దు. లవ్ అనేది ఇప్పుడుండే సమాజంలో చాలా అంటే న్యాచురల్, చిన్న చిన్న పిల్లలకు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు సమాజం అట్లా ఉంది, సోషల్ మీడియాలో కానీ ఇట్లా మూవీస్లో కానీ ఇట్లా చూసి ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఎఫెక్ట్ అయిపోతున్నారు. సో అది మనం చెప్పినంత మాత్రం వాళ్ళు మారుతారనేది అయితే నేను అనుకోవటం లేదు. దయచేసి తల్లిదండ్రులకి ఒక రిక్వెస్ట్, మీ పిల్లల్ని అయితే కొద్దిగా మంచి రూట్లో అయితే చూసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళని ఒక మంచి రూట్లో తీసుకురాకపోతే పెద్ద అయిన తర్వాత అసలు తల్లిదండ్రులకే రెస్పెక్ట్ ఎవరు. సో దయచేసి మీ పిల్లల్ని కొద్దిగా సేఫ్గా చూసుకోండి. అమ్మాయిలు చెడ్డోళ్ళు ఉన్నారు, అటు అబ్బాయిలు చెడ్డోళ్ళు ఉన్నారు. సో దయచేసి ఎలాంటి అంటే అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, లవ్కి అయితే దూరంగా ఉండండి. అది ఒకటేనబ్బా, ఇంకేం లేదు. లవ్కి దూరంగా ఉండండి. మీకు నచ్చిందా ఇప్పుడుండే సిచ్యువేషన్ సమాజంలో? మీకు ఎవరైనా అమ్మాయిలు నచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి, మీ ఫ్యామిలీతో మాట్లాడి మ్యారేజ్ చేసుకోండి. అంతేగాని ఈ వారం రోజులు, నెల రోజులు తిరిగేది, వాళ్ళతో కూడా తిరిగేది, చాటింగ్ చేసుకునేది, ఫోన్ చేసుకునేది, రూమ్లకి వెళ్ళేది, అవి చాలా రిస్కుల్లో పడతారు. దయచేసి అలాంటివి వద్దు. ఒక పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. దయచేసి అతిగా ప్రేమించడం, అతిగా ఆలోచించడం చాలా రిస్క్. వద్దు, అతిగా కూడా నమ్మొద్దు ఎవరిని. సో నమ్మితే ఏమవుతుందో, నమ్మి మోసపోయిన వాళ్ళని అడగండి. ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నమ్మి దెబ్బేసిన తర్వాత కోలుకోవాలంటే ఇంచుమించు 4-5 సంవత్సరాలు పడుతుంది. సో దయచేసి అంతంత రిస్కులు తీసుకోవద్దు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ నాన్న వచ్చి కాళ్ళు పట్టుకొని వద్దు నాన్న గొడవలు మనకు అని చెప్పినా కూడా ఆ ఎమోషనల్ అంటే మోసం చేసింది, అట్లా చేసింది, ఇట్లా చేసిన కోపంలో వెళ్ళి ఆ అమ్మాయిని అయితే కొట్టడం అయితే జరిగింది. అప్పుడు వెంటనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ తోలుతో వీళ్ళు చెప్పి కేసు పెట్టి పోలీసులతో అయితే లోపల వేయించింది అనమాట. సో 4 years అన్న, 4 years అయితే ఈయన జైల్లో ఉండేసి రీసెంట్గా అయితే వచ్చారు. సో వీళ్ళ ఫ్యామిలీ ఈయన జైలుకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా సఫర్ అయి ఉంటారు.
అంటే వాళ్ళ సిచ్యువేషన్ మనీ పరంగా కానీ ఈయన బయట తీసుకురావాలని కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కానీ అంటే అమ్మాయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని కేసు వాపస్ తీసుకోమని ఇవన్నీ చేసినా కూడా ఆయనకి ప్రయోజనం లేకుండా పోయింది. సో చిన్న ఆవేశం అంటే వీళ్ళ నాన్న చెప్పినట్టు ఈయన సైలెంట్గా ఉన్నా లేదు మనల్ని మోసం చేసిన అమ్మాయిని పర్లేదు నా లైఫ్ ఇంకొక జీవితం మా నాన్న మా అమ్మ చెప్పినట్టు మ్యారేజ్ చేసుకొని లక్షలంగా ఉందామని ఆలోచనతో ఆయన సైలెంట్గా ఉంటే ఇంచుమించు ఇప్పటికీ అంటే 4 years అక్కడ 2 years ఈ అమ్మాయితో తిరగడం ఈ 6 years అనేది ఈయనకి లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆ చిన్న పొరపాటు వల్ల 6 సంవత్సరాల జీవితం నాశనం చేసుకున్నాడు. సో నేను చెప్పేది అదే ఫ్రెండ్స్, అంటే జీవితం అనేది లవ్ అంటే మీకు ఎవరు చెప్పినా ఇప్పుడుండే సమాజంలో ఎవరు వినరు, ఎందుకంటే చేతులు కాలితే తప్ప ఎవరికి తెలియదు. నేను చెప్పినా కూడా అట్లనే ఉంటుంది. సో ఎవరన్నా దెబ్బ తగిలితే తప్ప తెలుసుకోలేరు. మీకు చాలామందికి ఈ వీడియో చూసే వాళ్ళకి దెబ్బ తగిలి ఉంటుంది లవ్ విషయంలో ఏంది ఎట్లా అనేది. సో అందరూ అమ్మాయిలు అలానే నేను చెప్పటం లేదు, చాలా వరకైతే ఇలానే ఉన్నారు. నిజాయితీ పరులు అంటే మంచి అమ్మాయిలు కూడా లైఫ్లో వస్తారు. సో అలాంటి అమ్మాయిలు లైఫ్లోకి వచ్చినా లవ్ చేసినా సో అలాంటి వాళ్ళకైతే నేను దండం పెడుతున్నాను. ఎందుకంటే అలాంటి అమ్మాయిలు మన లైఫ్లోకి రావడం అనేది మన అదృష్టం అనుకోవాలి. కానీ 99% అయితే ఇప్పుడుండే సమాజంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో అయితే చూసినాను కాబట్టి నేను ఆ ధైర్యంతో చెప్తున్నాను. లవ్ అవన్నీ పెట్టుకున్నారంటే పోతారు, అవన్నీ వదిలేసి. సో మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక తల్లిదండ్రుల ఆవేదన, ఆయన జీవితం 6 సంవత్సరాలు. సో ఒక్కరోజు గడిస్తే మళ్ళీ వెనకరాదు ఫ్రెండ్స్. సో 6 సంవత్సరాలు ఆయన జీవితం ఎంత నాశనం చేసుకున్నాడు ఆయన చేతుల గుండా, అది ఆలోచించండి. మిమ్మల్ని మోసం చేసిన తర్వాత ఆ రోజులు గుర్తు తెచ్చుకొని మీరు ఏడవడము, సో పిచ్చోళ్ళు అవ్వడము, మీ తల్లిదండ్రులను మర్చిపోవడం, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. సో అవి రిపీట్ తెచ్చుకోవద్దు, మీ జీవితాన్ని అయితే మళ్ళీ నాశనం చేసుకోవద్దు. ఈ జరిగిన 4 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మళ్ళీ వెనక్కైతే రావు. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు దూరం అయితే మీ ఫ్యామిలీ ఏ విధంగా సఫర్ అవుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారనుకుంటున్నాను. దయచేసి లవ్కు దూరంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను, నా రిక్వెస్ట్ అనుకోండి. లవ్ గివ్ పక్కన పెట్టేసి మీకు నచ్చితే అమ్మ నాన్న చెప్పి పెళ్లి చేసుకోండి, అదొకటే నేను రిక్వెస్ట్ చేశాను. లవ్ అని వెనకాల తిరిగారంటే మోసపోయినా, లవ్ బ్రేకప్ అయినా జీవితాలు నాశనం అవుతాయి. సో వీటన్నిటికి దూరంగా ఉంటారని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎస్ఎస్ సూర్య ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే, సాగనన్నదే పాఠం నీ జాడలే. మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో.